జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని 2వ స్థానంలో ఉన్నారు. ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. కుటుంబ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అనేది మనీ విషయంలో కూడా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. శత్రువులతో మరీ జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. శత్రువుల మూలంగా మీరు ఇబ్బందికి పరంగా వాతావరణం అంటూ ఉంటుంది. ముఖ్యంగా బిజినెస్ పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మీ బిజినెస్లో లాస్ కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది, ముఖ్యంగా మీ శత్రువుల మూలంగా. హెల్త్ పరంగా మాత్రం యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. బుధుడు ఇంటెలిజెన్స్కి కారకుడు, అలాగే బిజినెస్కి కారకుడు. అలాంటి బుధుడు మీకు అష్టమ స్థానంలో ఉన్నారు. శుక్రుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు. బిజినెస్ పరంగా మాత్రం మరియు రిలేషన్షిప్ విషయంలో మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం లలితా సహస్రం పారాయణం చేయండి మరియు విష్ణు సహస్రం కూడా పారాయణం చేయండి. మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీకు రావాల్సిన ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో మాత్రం. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలెక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.